హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. యష్మి పక్కనే పడుకొని ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్రాలని చూస్తూ ఉన్న సాత్విక, అవును యష్మి, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నువ్వు గమనించావో లేదో, మనకు హైదరాబాద్లో ఆ స్టార్స్ కూడా ఎప్పుడో ఒకటి రెండు ఉన్నట్లుగా కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ చూడు, గ్యాప్ కూడా లేకుండా మనకి ఎన్ని స్టార్స్ కనిపిస్తున్నాయో అని కొత్త వింత చూస్తున్నట్లుగానే ఆకాశం వైపు చూస్తూ అన్నది సాత్విక. అవును, ఇదిగో ఇలాంటి స్టార్స్ అన్నీ మన కళ్ళ ముందు కనిపించాలి అంటే అది కూడా హైదరాబాద్లో అమావాస్య అయి ఉండాలి. అంతకు మించి హైదరాబాద్ మొత్తం కూడా కరెంట్ ఆఫ్లో ఉన్నప్పుడు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా ఆకాశంలో చూస్తున్న స్టార్స్ అన్నీ కూడా కనిపించవు. అసలు స్టార్స్ ఉన్నాయి అని మనకు తెలిసే విధంగా కనిపిస్తాయి. నిజంగా ఈ వ్యూ చూడటానికి ఎంత బాగుందో కదా. చంద్రుడు కూడా చాలా బాగా కనిపిస్తున్నాడు. మరో 4 రోజుల్లో పౌర్ణమి ఉన్నట్లుగా ఉంది అని అంటే, అవును, పౌర్ణమి రోజు మనం ఇక్కడే ఉండాలి. ఆ రోజు మనం ఆ నిండు చందమామని చూస్తూ అందరం కలిసి బయటే కూర్చుని విందు భోజనం చేయాలి అని అన్నది సాత్విక. వావ్, నైస్ ఐడియా. అలా కూర్చొని తింటే ఎంత బాగుంటుందో కదా అని యష్మి అన్నది. వీళ్ళిద్దరూ ఇలా నేచర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే, మరోవైపు నేత్ర, రుద్ర ఇద్దరి మాటలు మరో రకంగా సాగుతున్నాయి. ఇంతకు మించి ఇద్దరి పక్కనే గంగా బ్రదర్ అయిన వరుణ్ కూడా వాళ్లకు ఏదైనా అవసరం అవుతుంది ఏమో అని, హెల్ప్గా ఉంటుంది అని వాళ్ళ పక్కనే పడుకున్నాడు. రుద్ర, నేత్ర ఇద్దరి మాటలు రాజకీయాల గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఇలా రకరకాల వాటి గురించి సాగుతూ ఉన్నాయి. ఒక్క విషయం దగ్గర మాత్రం ఆగిపోవటం లేదు వాళ్ళు. అప్పుడే రుద్రకి వరుణ్ హోమియోపతి చేశాడు అని గుర్తుకు వచ్చి వరుణ్ అని పిలిచాడు. హా, చెప్పండి సార్ అని వరుణ్ అంటుంటే, అయ్యో వరుణ్, నువ్వు మమ్మల్ని సార్ అని పిలవవలసిన అవసరం లేదు. నేను నీకు బ్రదర్ లాంటి వాడిని. బ్రదర్ అని పిలువు, లేదంటే పేరు పెట్టి పిలువు. ఇద్దరం ఒకే ఏజ్ వాళ్ళం కదా అని అన్నాడు రుద్ర. కానీ అని వరుణ్ ఇబ్బంది పడుతుంటే నేత్ర నవ్వుతూ, టేక్ ఇట్ ఈజీ బ్రదర్. మరీ నువ్వు ఇలా మమ్మల్ని సార్ అని పిలుస్తుంటే మేమేదో టీచర్ పొజిషన్లో ఉన్నట్టు, నువ్వు మా స్టూడెంట్లా, మేము చెప్పింది నువ్వు వినాలి అని మేము ఆంక్షలు పెడుతున్నట్లుగా మేము ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడికి నేచర్ ఎంజాయ్ చేయటానికి, అంతకు మించి మీ చెల్లి పెళ్లి చేయటానికి అబ్బాయి తరపున మేము వచ్చాం, అంతే. అంతకు మించి నువ్వు మమ్మల్ని వేరేగా ఏమీ చూడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మా గురించి నీకు తెలుసు కాబట్టి మా పొజిషన్ ఏంటో నీకు తెలుసు. అందుకే అలా కాకుండా జస్ట్ అబ్బాయి తరపు వాళ్ళు వస్తే ఎలా నీ బిహేవియర్ ఉంటుందో అలానే ఇప్పుడు నీ బిహేవియర్ మాతో ఉండాలి అని చెప్పటంతో కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఓకే అని అన్నాడు వరుణ్. రుద్ర నవ్వుతూ, నువ్వు హోమియోపతి చేసావు కదా, దాంట్లో ఎలాంటి స్పెషలైజేషన్స్ చేసావు? నీకు దేని గురించి బాగా పట్టు ఉంది? అంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్కి హోమియోపతిలో మెడిసిన్స్ ఉంది అని నాకు తెలుసు అని అన్నాడు రుద్ర. అంటే పర్టిక్యులర్గా ఇది అని ఏమీ కాదు సార్, అన్ని రకాల ప్రాబ్లమ్స్. అంటే ఫీవర్, హెడేక్, పాము కరవటం, అంతకు మించి కాళ్ళు చేతులు విరిగితే వాటన్నిటినీ కరెక్ట్గా సెట్ చేసి నడిచే విధంగా చేయటం, ఇవన్నీ కూడా నేను పర్ఫెక్ట్గానే చేస్తాను. ఇదే కాకుండా నేను 2 ఇయర్స్ నుంచి క్యాన్సర్ మీద మెడిసిన్ కనుక్కోవటానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాను. అది కూడా లాస్ట్ స్టేజ్లో ఉంది. అదే కానీ సక్సెస్ అయ్యింది అంటే ఇక హోమియోపతిలో క్యాన్సర్కి మందు కనిపెట్టిన వాడిని అవుతాను. అలానే ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ని కూడా కాపాడిన వాడిని అవుతాను. నా లక్ష్యం అదే సార్, దానికోసమే నేను పని చేస్తున్నాను అని చెప్పాడు వరుణ్. వావ్, ఇంట్రెస్టింగ్. ఇప్పటి వరకు ఈ విషయం మాకు తెలియనే లేదే అని రుద్ర, నేత్ర ఇద్దరు ఒక్కసారే అన్నారు. అలా వరుణ్ ఎడ్యుకేషన్ గురించి, అతడి క్వాలిఫికేషన్ గురించి, అతడు ఎలా మెడిసిన్ కనిపెడుతున్నాడు అనే దాని గురించి కూడా చెప్తూ ఉంటే రుద్ర, నేత్ర ఇద్దరు కూడా ఆ విషయాలన్నీ వింటూ మాట్లాడుకుంటూనే నిద్రలోనికి జారుకున్నారు ముగ్గురు. ఆ గూడానికి కార్తిక్
కాబోయే అల్లుడు కాబట్టి అతడికి కాస్త స్పెషల్గానే ట్రీట్మెంట్ జరుగుతుంది. అందరూ కూడా అతన్ని స్పెషల్గానే చూస్తున్నారు. గంగను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అతడే అంటూ ఆ గూడెంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వచ్చి కార్తీక్ని చూసి అబ్బాయి చాలా బాగున్నాడు, గంగకి ఈడు జోడు సరిపోతారు, నిజంగా గంగ అదృష్టవంతురాలు అని అనుకుంటూ కార్తీక్ని చూసి వెళ్ళిపోతున్నారు. గంగ కూడా అందరికీ కావలసిన ఏర్పాట్లు అన్నీ చూసుకుంటూనే కార్తీక్తో కాసేపు సరదాగా టైం స్పెండ్ చేస్తుంది. నేను ఈ గూడెంకి ఫస్ట్ టైం వచ్చి రావడం కదా, మరి నాకు ఇక్కడ ఈ అడవి అంతే తిప్పి చూపిస్తావా అని కార్తీక్ గంగని అడిగాడు. ఇది నైట్ కదా కార్తీక్ బాబు గారు, మీకు పగలు అడవి అంతా తిప్పి చూపిస్తాను అని చిన్నగా చెప్పింది గంగ. సరే అయితే రేపు ఉదయం మనం టిఫిన్ తిన్న తర్వాత నువ్వు నాకు ఈ అడవి అంతా కూడా తిప్పి చూపించాలి, మర్చిపోకూడదు అని అంటూ కన్ను కొడుతూ అడిగాడు కార్తీక్. అయ్య బాబోయ్, అలా ఎలా మర్చిపోతాను అని సిగ్గుతో ఫేస్కి 2 చేతులు అడ్డం పెట్టుకొని చిన్నగా చెప్పింది గంగ. అలా వీళ్ళిద్దరి మాటలు మరో 4 రోజుల తర్వాత జరిగే వాళ్ళ పెళ్లి గురించి, ఆ తర్వాత జరిగే వాటి గురించి సరదాగా కాబోయే పెళ్లి జంట కాబట్టి మాట్లాడుకుంటూ ఉన్నారు. దాక్షాయిని, యష్మి, సాత్విక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏంటే ఇంకా నిద్రపోకుండా మాట్లాడుకుంటూనే ఉన్నారా, మీకు నిద్ర రావటం లేదా అని అడిగింది. అవునత్త, ఇక్కడ ఈ నేచర్ని చూస్తుంటే చాలా బాగుంది అని ఇద్దరు కూడా కోరస్గా ఒకేసారి అన్నారు. సరే సరే, మీకు నిద్ర రాకపోతే మాట్లాడుకుంటూనే ఉండండి, నేను బాబుని తీసుకొని వెళ్తున్నాను అని దాక్షాయిని చెప్తే, ఎందుకత్తా, వాడు నా దగ్గరే నిద్రపోతాడు, నువ్వు తీసుకొని వెళ్ళి నువ్వు ఇబ్బంది పడటం ఎందుకు, నా దగ్గర ఉంటాడులే అని యష్మి అన్నది. అబ్బా, నేనేమీ ఇబ్బంది పడలేవే, వాడు నాకు బాగా అలవాటైపోయాడులేవే, నేను తీసుకుని వెళ్తానులే, అది కూడా ఈ ఒక్కరోజుకి అని చెప్పి యష్మి వద్దు అని చెప్తున్నా కూడా దాక్షాయిని బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. ఏంటో చెప్పిన మాట ఈ అత్త అస్సలు వినదు, చెయ్యాలి అనుకున్న పనే చేస్తుంది అని అనుకుంటూ సాత్వికతో మాట్లాడుతూనే నిద్రలోనికి జారుకుంది యష్మి. అలా అందరూ కూడా నిద్రలోనికి జారుకున్నారు. అప్పుడు కరెక్ట్గా యష్మి చేతి మీద ఏదో పారాడుతూ ఉన్న ఫీలింగ్ తనకి కలగటంతో నిద్రలోనే ఉలిక్కి పడినట్లుగానే లేచి కూర్చుంది భయంతో. ఆమె ఎదురుగా రుద్ర చీకటిలో కనిపించటంతో ఫస్ట్ ఎవరో అనుకొని చీకట్లో కనిపించకపోవటంతో భయం వేసి గట్టిగా అరవబోయింది. కానీ రుద్ర ఆమె నోటికి చేతిని అడ్డం పెట్టి, ఎందుకే అలా అరుస్తావు, ఒసై నేనేనే, ఎవరినో చూసినట్లు అలా భయపడి అరుస్తావేంటి, నీ మొగుడిని ఎదురుగా ఉన్నాను అని ఆమె మాట్లాడకుండా ముందుగానే రుద్ర ఆమె నోటికి చేతిని అడ్డం పెట్టి జాగ్రత్త పడ్డాడు. రుద్ర గొంతు విని రుద్రాని క్లియర్గా చూసి అప్పుడు రిలాక్స్డ్గా ఫీల్ అయిన యష్మి తన నోటి మీద పెట్టిన రుద్ర చేతిని తీసి, నువ్వా ఈ టైంలో ఇక్కడికి వచ్చావేంటి, అయినా అందరూ నిద్రపోతుంటే నువ్వేంటి ఇక్కడ అని అడిగింది. నీతో చిన్న పని పడింది, అందుకే వచ్చాను, పద బయటకు వెళ్దాం అని నవ్వుతూ అన్నాడు రుద్ర. ఏంటేంటి, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా లేదా, ఈ టైంలో నాతో నీకేంటి పని, ఇదేమైనా హైదరాబాద్ అనుకుంటున్నావా ఏంటి, బండి మీద అలా సరదాగా షికార్కు వెళ్ళి నైట్ అంతా తిరిగి రావటానికి, అడవి బాబు అడవి అని చిరుకోపంగా అన్నది యష్మి. రుద్ర కూడా ఆమె తల మీద ఒక్కటి పీకి, నీ బ్రెయిన్ అరికాల్లో ఉంది అని నాకు తెలిసే, అందుకే నేను చెప్పిన పని మాత్రం చేయటం నేర్చుకో, ఇలా ఎదురు తిరిగి తిక్క తిక్కగా మాట్లాడటం కాదు, నీ అరికాలని ఎందుకు పాపం కష్టపెట్టడం అని అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. అది కాదు రుద్ర, ఈ టైంలో మనం ఎక్కడికని వెళ్తాం, అది కాక చుట్టూ అడవి, ఏదైనా యానిమల్ వచ్చింది అంటే మన పరిస్థితి ఏంటి అని భయంగా కళ్ళు టపటపా కొడుతూ చెప్పింది యష్మి. అబ్బా, ఏ యానిమల్ రాదు, ఒకవేళ ఏదైనా వచ్చింది అంటే నీ పక్కన నేను ఉన్నాను కదా అంటూ ఆమెను నిద్రలేపి భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకొని అన్నాడు రుద్ర. ఏంటో ఈ రుద్ర చెప్పిన మాట అస్సలు వినడు, నిద్రలో లేపి మరీ తీసుకొని వెళ్తున్నాడు అని అనుకుంది. రుద్ర టార్చ్ లైట్ ముందుకు వేస్తూ యష్మిని వదిలిపెట్టకుండా ఆమెను దగ్గరకు తీసుకొని నడుస్తూ ఉన్నాడు.
అబ్బా రుద్ర, ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు? అది కూడా ఈ అర్ధరాత్రి టైంలో. నాకు నిద్ర వస్తుంది, కావాలంటే రేపు ఉదయం వెళ్దాంలే అని ఆవలిస్తూ ఉన్న యష్మిని చూసి, నీకు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశానే. నిన్న నైటే ఇవ్వాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. అందుకే ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాను అని అన్నాడు రుద్ర. అబ్బా! నువ్వు నా సర్ప్రైజా ఇవ్వాలా? అది కూడా నైటే ఇవ్వాలా? పగలివ్వచ్చు కదా! చుట్టూ చీకటి చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది రుద్ర అని నిద్రమత్తులోనే అన్నది యష్మి. పక్కన నేను ఉన్నా కూడా నీకు భయం వేస్తుందా అని రుద్ర అనటంతో, అంటే పక్కన నువ్వున్నావనే కదా నా భయం అని సరదాగా కన్ను కొడుతూ అన్నది యష్మి. అమ్మ దొంగ, ఎంత పెద్ద ప్లాన్ చేశావే అంటూ ఆమెకు కితకితలు పెడుతూ ఉన్నాడు. ప్లీజ్ రుద్ర, వద్దు, నన్ను వదిలిపెట్టు, నాకు కితకితలు పెట్టద్దు అని ఆమె మెలికలు తిరుగుతూ నవ్వుతూ ఉంది. అప్పటికే వాళ్ళు గూడెం నుంచి చాలా దూరం వచ్చేశారు. రుద్ర ఆమెను 2 చేతులతో ఎత్తుకొని మరొక 10 నిమిషాలు వాకింగ్ చేశాడు. యష్మికి మాత్రం రుద్ర తనని అలా ఎత్తుకుంటే చాలా హ్యాపీగా సంబరంగానూ అనిపించింది. సరదాగా అతని మెడ చుట్టూ 2 చేతులు వేసి కాళ్ళు అటూ ఇటూ ఊపుతూ, రుద్ర, నిజంగా నువ్వు నన్ను ఇలా ఎత్తుకొని నడుస్తుంటే ఈ ఫీల్ ఎంత బాగుందో కదా. ఇట్స్ వెరీ ఆసమ్. నువ్వు నన్ను ఇలా అర్ధరాత్రి పూట ఎవ్వరికీ తెలియకుండా తీసుకొని రావటం, అంతకు మించి ఇదిగో ఇలా నన్ను నీ 2 చేతులతో ఎత్తుకోవటం భలే ఉంది తెలుసా. మాటల్లో చెప్పలేని విధంగా ఈ ఫీలింగ్ బాగుంది అని అంటూ కొంచెం పైకి ఎగిరి అతడి బుగ్గ మీద ముద్దు పెడుతూ అన్నది యష్మి. ఉంటుంది ఉంటుందే, ఎందుకు ఉండదు? హ్యాపీగా నువ్వు పైన ఉన్నావు కదా, నీ బరువు మోస్తుంది నేను కదా, నాకు అసలైన పిక్చర్ ముందు క్లియర్గా కనిపిస్తుంది అని దిక్కులు చూస్తూ అన్నాడు ఆమె వైపు చూడకుండా. అంటే ఏంటి ఇప్పుడు నీ ఉద్దేశం? నేను బరువు ఎక్కువగా ఉన్నాను, నా బరువు నువ్వు మొయ్యలేను అని అంటున్నావా? సరే అయితే నా బరువు నువ్వేమీ మొయ్యాల్సిన అవసరం లేదు. దింపేయి, ఇక్కడే దింపేయి, నేనే నడుస్తాను. కాదు కాదు, నేను వెనక గూడెంకి వెళ్ళిపోతాను. నువ్వు నీ సర్ప్రైజ్ నాకేమీ అవసరం లేదులే అని మూతి తిప్పుకుంటూ అన్నది యష్మి. అబ్బో, నా యష్మికి ఈ అలకకి తక్కువేమీ లేదు అంటూ ఆమెను కాస్త పైకి జరుపుకొని ఆమె బొగ్గ కొరికేస్తూ అన్నాడు రుద్ర. అబ్బా ఆపు రుద్ర, ఇలా కొరికితే నొప్పి అని ఆమె మత్తుగా గారంగా అనటంతో, ఇదిగో నువ్వు ఇలా పిలిచావే అనుకో, నేను నీకు ఇవ్వవలసిన సర్ప్రైజ్ మర్చిపోతాను. ఆ తర్వాత ఏదేదో జరిగిపోతుంది, నీ ఇష్టం అని అతడు అన్నాడు. ఏదో జరిగిపోతుందా? ఏం జరుగుతుందో అని ఆమె కూడా రుద్రాన్ని రెచ్చగొడుతూ అన్నది యష్మి. ఇది కావాలి అని నా ఇలాంటి పనులు నాతో చేస్తుంది. అయినా దీనికి ఇలాంటి పనులు చేయటం అంటే ఎంత ఇంట్రెస్టో అని అనుకొని ఆమె చేస్తున్న పనులకి అతి కష్టం మీద తనని తాను తమాయించుకొని మరొక 5 నిమిషాలు నడిచాడు రుద్ర. యష్మి రుద్రని విసిగించే పనిలో బిజీగా ఉండటంతో చుట్టూ ఉన్న నేచర్ని, ఆ చీకటిని గమనించలేదు వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారు అన్నది. 5 నిమిషాల తర్వాత, ఇదిగో నేను నీకు ఇస్తానన్న సర్ప్రైజ్ అని రుద్ర చెప్పటంతో అప్పుడు తన పనిని ఆపి తలను తిప్పి చుట్టూ చూసింది. చీకట్లో ఆ పచ్చని చెట్లు ఏమీ కనిపించటం లేదు. కానీ ఆ చెట్ల మీద వాలిన మినుగురు పురుగులు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే వాటి వెలుతురికి నైట్ విరబూసిన పూలు సుగంధాలని వెదజల్లుతూ ఆ వాసన ముక్కు పుటాలకు తగులుతూ మత్తుగా వేరే లోకంలోనికి తీసుకొని వెళ్తుంటే వాటర్ కింద పడుతున్న సౌండ్ వాళ్ళ చెవులకి తగులుతూ వాటర్ ఫాల్స్ పక్కనే ఉంది అని తెలియజేసింది. అలా 5 నిమిషాల పాటు యష్మి చుట్టూ ఉన్న ఆ ప్లేస్ని చూస్తూనే ఉండిపోయింది. అబ్బురంగా, ఆశ్చర్యంగా, వింతగా గడ్డం కింద 2 చేతులు పెట్టుకొని చూస్తుంటే తనకు చాలా హ్యాపీగా, మనసుకు ప్రశాంతంగా అనిపించింది. వావ్ రుద్ర, ఈ ప్లేస్ చాలా బాగుంది అని అంటూ రుద్ర చేతులు పట్టుకొని అతని భుజం మీద వాలిపోయి నేచర్ని చూస్తూ ఉంది. రుద్ర నవ్వుతూ, ఈ ప్లేస్ నీకు నచ్చిందా అని అతడు కూడా చుట్టూ ఉన్న నేచర్ని చూస్తూ ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ యష్మిని అడిగాడు. నచ్చిందా అని ఒక్క మాటలో చెప్పటం చాలా కష్టం. చాలా అంటే చాలా చాలా బాగుంది.
చూసావా? ఇది పగలు నైట్ తెలియని విధంగా ఈ మినుగురు పురుగులు లైట్‌ని మనకు సహజంగా అందిస్తుంటే, ఆ వెలుతురులో వాటర్ కొండ మీద నుంచి కిందకు జాలువారుతుంటే, ఆ సౌండ్ అంతకు మించి చుట్టూ ఉన్న చెట్లు చిన్నగా అటు ఇటు కదులుతూ ఉంటే, మనసుకి, ఫేస్‌కి తగులుతున్న ఆ పిల్ల గాలి అంతకు మించి ఇప్పుడే విరబూసిన ఈ ఫ్లవర్స్ ముక్కు పుటాలకు తగులుతూ ఉంటే, ఈ ఫీల్ చాలా కొత్తగా ప్లెజెంట్‌గా ఉంది తెలుసా అని అన్నది యష్మి. అవునా? అని అంటూనే వాళ్ళిద్దరి కోసం అక్కడ క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశాడు రుద్ర. వావ్! రుద్ర, అంటే నువ్వు అన్నీ ముందుగానే ప్లాన్ చేసావన్నమాట. ఈ ప్లేస్ నువ్వు ముందే వచ్చి చూసి నా కోసం ఏర్పాటు చేసావా ఇలా? అని అంటూ అతడికి హెల్ప్ చేసింది యష్మి. వాళ్ళిద్దరూ కూడా పగలు నేత్ర, సాత్విక ఇద్దరు వచ్చిన ప్లేస్కే వచ్చారు. కాకపోతే నైట్ రావటంతో ఈ ఫీల్ అనేది మరి కాస్త కొత్తగా అనిపించింది వాళ్ళిద్దరికీ, అంతే. రుద్ర క్యాంప్ ఫైర్ కంప్లీట్గా వేయటంతో పక్కనే ఉన్న చెట్టుకి ఆనుకొని కూర్చున్నాడు. యష్మి కూడా చుట్టూ ఉన్న నేచర్ని చూస్తూ అతని పక్కనే కూర్చొని అతడి చేతిని తన చేతిలోనికి తీసుకొని పట్టుకొని అతడి భుజం మీద వాలిపోయి చుట్టూ ఉన్న నేచర్ని చూస్తూ ఉంది. రుద్ర, రుద్ర, రుద్ర అని రుద్ర పలుకుతున్నా కూడా యష్మి ఆపకుండా 10 సార్లు పిలిచి, ఈ ప్లేస్, ఈ నేచర్ చాలా బాగుంది కదా, మనం దేశాలు విదేశాలు అంటూ తిరిగినా కూడా ఇంత ఫీల్ హ్యాపీనెస్ మన మనసుకి తృప్తిగా అనిపించదేమో కదా, నిజంగా ఈ నేచర్లో ఉన్న అద్భుతమే ఇదేమో అని అన్నది. నిజమే, నేచర్లో ఉన్న ఆ ఫీల్ ఎక్కడా కూడా దొరకదు అంటూ ఆమె నడుం చుట్టూ చేతిని వేసి మరింతగా తన దగ్గరకు లాక్కొని అన్నాడు రుద్ర. కొన్ని రోజులు మనం ఇక్కడే ఉండే విధంగా ప్లాన్ చేసుకుందామా రుద్ర? చాలా బాగుంది కదా ఇక్కడ అని తల పైకెత్తి అతని కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగింది యష్మి. ఇక్కడ ఉండాలా? నీకు బాగా నచ్చిందా? సరే అయితే ఫ్యూచర్లో మనం ఇక్కడికి ఉండే విధంగా ప్లాన్ చేసుకుందాం. నీ కోరిక నేను ఎందుకు కాదు అంటాను, ఖచ్చితంగా తీరుస్తాను కదా అని అన్నాడు రుద్ర. వావ్! థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతడు పెదవుల మీద అంటనట్లుగా ముద్దు పెట్టి చెప్పింది. అతడు చిన్నగా నవ్వుతూ తన తలతో ఆమె తలను ఢీకొట్టి చుట్టూ ఉన్న నేచర్ని చూస్తూ ఉన్నాడు. అలా ఇద్దరూ కూడా ఆ వాటర్ ఫాల్ని చూస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్న ఆ మినుగురు పురుగులు, అంతకు మించి క్యాంప్ ఫైర్ వెలుగులో కనిపిస్తూ ఉన్న చుట్టూ ప్రకృతి అందం, ఆకాశంలో కనిపిస్తున్న ఆ మూన్, స్టార్స్ అన్నీ కూడా వీళ్ళకి చాలా అందంగా చూపు తిప్పుకోలేని విధంగా ఉండటంతో వాటిని చూస్తూనే ఇద్దరు టైం గడిపేశారు. ఎంత టైం వాళ్ళు అక్కడ గడిపారు అనేది వాళ్ళకే తెలియదు. అలా వాళ్ళిద్దరూ ఒకరి భుజం మీద ఒకరు వాలిపోయి ఎప్పటికో నిద్రపోయారు.